అల్గారిథం ఆటలో పావులుగా గిగ్ వర్కర్లు 40% మంది నెలవారీ ఆదాయం కేవలం 15,000 లోపే అట. 40%. సెలవు లేదు, ఉద్యోగ భద్రత లేదు. గిగ్ వర్కర్లకు లోన్లు బంద్. థిన్ ఫైల్ పేరుతో తిరస్కారం అట. శ్రమకు దక్కని ఫలితం. ఇది పార్ట్ టైం ఉపాధి అంటున్న అగ్రిగేటర్లు, ఫుల్ టైమ్గా మార్చుకున్న గిగ్ వర్కర్లు, అసంఘటిత కార్మికుల బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన ఎకనామిక్ సర్వే. ఆర్థిక సర్వే, కేంద్రం చేసిన ఆర్థిక సర్వే ప్రతి బడ్జెట్కి ముందు చేస్తారు ఈ సర్వే. ఆ సర్వేలో ఈ దేశం పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా ఉండబోతున్నది, ఫైనాన్షియల్ కానీ అన్ని అంశాలని తీసుకుంటారు. నిన్న మనం ఒక స్టోరీ చూసినాం. ప్రజలు తినేటువంటి ఆహారము సరైన పౌష్టిక ఆహారం తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దాని ద్వారా ప్రజల యొక్క జీవన శైలిలో మార్పులు వచ్చి ఆరోగ్యం దెబ్బతిని ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఇబ్బంది కలుగుతున్నది అని ఒక అద్భుతమైన సర్వే చేశారు, రిపోర్ట్ ఇచ్చారు. సేమ్ అట్లనే ఈ గిగ్ వర్కర్లు ఓన్లీ ఇన్ తెలంగాణలోని దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. లక్షలాది మంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే కోట్ల మంది ఉన్నారు. ఈ స్విగ్గీ, జొమాటో ఎన్నో వచ్చినాయి కదా, బ్లింకిట్, జెప్టో, ర్యాపిడో, ఊబర్, ఓలా, ఇట్లా కొన్ని ఎన్నో రకాల యాప్స్ వచ్చేసినాయి ఆన్లైన్, ఇవన్నీ కూడా. సో ఈ గిగ్ వర్కర్ల జీతం అట 40% మంది గిగ్ వర్కర్ల జీతం కేవలం 15%, 15,000 లోపే ఉందట. ఇదేమో బయటనేమో ఇది పార్ట్ టైం జాబ్ కింద చూస్తున్నారు, కానీ ఆ ఎంప్లాయీస్ మాత్రం, ఆ గిగ్ వర్కర్లు వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రం మొత్తం ఫుల్ టైం ఇదే పనిలో ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాడు 7-8 గంటల బండి నడిపిన తర్వాత ఇంకో పని చేయగలుగుతారా అండి? పార్ట్ టైం ఎట్లా అవుతుంది అది? అండ్ ఇంకోటి, వీళ్ళ జీవితానికి భద్రత లేదు. ఆ బండ్ల మీద ఈ డెలివరీలు ఫాస్ట్గా చేయాలన్న దాంట్లో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. ఆ పొల్యూషన్ బారిన పడి కూడా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఊబర్ ఉన్నది, ఓలా ఉన్నది, ర్యాపిడో ఉన్నది. ఎంతకాలం నడపగలుగుతారు వాళ్ళ కార్లు, 2 వీలర్లు, ఇవన్నీ నడుములు పోతాయి, పొల్యూషన్, బయట ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలే తెచ్చిపెడుతుంది. మరి వాళ్ళకి ఏమైనా భద్రత ఉందా? సో ఇది ఆర్థిక సర్వే చెప్తున్నది వాళ్ళ కోసం. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఎప్పుడైనా పని చేసుకోవచ్చు, ఎవరికి తలవంచాల్సిన పని లేదు అని సంబరపడే గిగ్ వర్కర్ల బతుకులు తెర వెనుక అల్గారిథం చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులు స్వేచ్ఛగా పనిచేస్తున్నామని అనుకుంటున్నా వారి పని గంటలు, వేతనాలు, పనుల కేటాయింపన్ని ఓ కనిపించని సాంకేతికత నియంత్రిస్తున్నది. అల్గారిథం అంటే ఇప్పుడు యూట్యూబ్కి కూడా ఒక అల్గారిథం ఉంటుంది. మనం వీడియో అప్లోడ్ చేయడం వరకే మన పని. దానికి వ్యూస్ ఎంత, ఆ వీడియో కంటెంట్ ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలా ఏంటి అన్నది ఆ అల్గారిథం చూసుకుంటుంది. అంటే మెకానిజం, టెక్నాలజీ అనమాట. దాన్ని అల్గారిథం మీన్స్ టెక్నాలజీ. సో అలాంటి ఒక టెక్నాలజీనే వాళ్ళని నియంత్రిస్తున్నదట. ఈ మేరకు ఆర్థిక సర్వే 2025-2026 ఈ చేదు నిజాలు వెల్లడించింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ల రాకతో గిగ్ వర్కర్లపైన పర్యవేక్షణ పెరిగింది. అల్గారిథంలు పనిని కేటాయించడం, రేటింగ్ ఇవ్వడం వంటివి కార్మికుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఉదాహరణకు జొమాటో, స్విగ్గీ దాంట్లో ఏ ఆర్డర్ ఎవరికి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఆ పనికి ఎంత ధర నిర్ణయించాలి, ఇలా ప్రతిదీ ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నిర్దేశిస్తుందే తప్ప ఇందులో కార్మికుడికి ఎంపిక చేసుకునే అవకాశం శూన్యం. అంటే వాడు మొత్తం టెక్నాలజీని అంతా ఉపయోగించి సెట్ చేస్తాడు. ఫలానా దానికి ఫలానా రేటు, ఇన్ని కిలోమీటర్లు ఇంత రేటు, మొత్తం అంతా మెకానిజం సెట్ చేసి పెడతాడు అనమాట. సో బుక్ చేసినప్పుడు ఆ సిస్టమే ఆ రేట్ని ఇవ్వడము, ఆ లొకేషన్ ఇవన్నీ ఆ సిస్టమ్ చేస్తుంది. ప్రతిసారి మాన్యువల్గా మనిషి కూర్చొని అమీర్పేట నుంచి బేగంపేట పోవాలంటే ఇంత రేట్ అని ఆయన టైప్ చేయడు. సిస్టమే డిజైన్ చేస్తుంది అంతా. సో ఆ అల్గారిథము వీళ్ళని ఇబ్బంది పెడుతుందట. ఇలా ప్రతిదీ ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నిర్దేశిస్తుందే తప్ప ఇందులో కార్మికుడికి ఎంపిక చేసుకునే అవకాశం శూన్యం. రేటింగ్స్, ఇన్సెంటివ్స్, సర్ప్రైజింగ్ పేరిట అల్గారిథం సృష్టించే మాయాజాలంలో చిక్కుకొని గమ్యస్థానాలను చేరే క్రమంలో కార్మికులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. సాంకేతికత మాటున సాగే ఈ శ్రమ దోపిడీలో మనుషుల పర్యవేక్షణ లేకుండా యంత్రాలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉండడంతో గిగ్ వర్కర్లు కార్పొరేట్ కంపెనీల లాభాల వేటలో పావులుగా మిగిలిపోతున్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది.
మరోవైపు తక్కువ నైపుణ్యం అవసరమయ్యే డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ వంటి గిగ్ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేసే ప్రమాదం పొంచి ఉందని సర్వే హెచ్చరించింది. 2030 నాటికి గిగ్ వర్క్ ఫోర్స్లో 33.8% మంది తక్కువ నైపుణ్యం గలవారే ఉంటారని అంచనా. వీళ్ళకి లోన్లు కూడా వస్తలేవట పాపం, ఎందుకంటే వీళ్ళని పార్ట్ టైం జాబ్ హోల్డర్స్గా చూస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇవాళ పని చేస్తేనే పైసలు, మళ్ళీ వీళ్ళు రేపు పని చేస్తారో చేయరో, కాబట్టి వీళ్ళకి లోన్లు ఇస్తలేవట బ్యాంకులు. ఇట్లా ఈ సర్వే చాలా అద్భుతమైన రిపోర్ట్ని ఇది మన కేంద్ర ఆర్థిక సర్వే బయటపెట్టింది.